ఇంపార్టెంట్ అంశం ఒకటి చూడబోతున్నాం. 143వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తన 143. లాస్ట్ వాళ్ళకి వినిపిస్తుందా? లాస్ట్ అమ్మాయికి వినిపిస్తుందా? వినపడితే అక్కడి నుంచి చదువు మా వాక్యం కవిత 143:3 గట్టిగా 143:3 143:3 చదవండి. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును ఏంటది నేల పడగొచ్చున్నారు. చిరకాలం కిందట సో ఒక్క మాట ఈరోజు ఆలోచించేద్దాం. ఏంటంటే శత్రువులు ఏంటి? సో సిన్సియర్గా చెప్పండి, ఇప్పుడు మీకు ఎవరికైనా శత్రువులు ఉన్నారా? అమ్మ అది మాత్రం చెప్పమంటారు. ఎనిమీస్ లేరా? స్కూల్ టైం నుంచి ఎవరు కదా ఉన్నారు కదా? గుడ్. వాళ్ళ మీద ఏముంటుంది మనకి? ఎప్పుడన్నా టాపిక్ వస్తే ఏంటి విన్నట్టు వెళ్ళిపోతాం కదా. ఓకేనా? ఈ శత్రువులు నేను చెప్పి మన క్లాసుల్లో స్కూల్లో ఉన్న శత్రుత్వం కాదు, మనలోనే ఉన్న శత్రువు ఒకటి సంగతి. నేను కొన్ని శత్రువుల సంగతి చెప్పబోతున్నాను. మనలోనే ముఖ్యంగా దేవుని బిడ్డల్లోనే ఉన్న కొన్ని ఎనిమీస్ అనమాట. ఎనిమీస్ చెప్పబోతున్నమాట. మనలోనే ఉన్న శత్రువులు మనల్ని మన జీవితాలు కొన్నిసార్లు అవి ఏం చేస్తాయి? శత్రువులు ఏం చేస్తాయి? పడగొడతాయి, చెడగొడతాయి, పాడు చేస్తాయి. మనలోనే ఉంటాయి అన్నట్టు. అవి మనలోనే ఉంటాయి. దే లివ్ ఇన్ అస్. ఆ శత్రువుల సంగతి ఏంటి? దాన్ని ఎట్లా మనం జయించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, ఎట్లా జయించాలి, ఇది మనం చూడబోతున్నాను. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా? వీళ్ళిద్దరికీ అర్థమైందా? హలో, మనసు అంతా ఇక్కడ పెట్టండి. మనలోనే శత్రువులు ఉన్నారు, దాన్ని మనం జయించకపోతే ఏమవుద్ది? అవి మనల్ని లాస్ట్ వాళ్ళకి వినిపించకపోతే ఇటు వచ్చేయండి. ఎవరు? రూతమ్మ ఇద్దరా వినిపిస్తుందా? నీ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా. ఏమైనా శత్రువులు ఉన్నాయి చెప్పండి నాకు. మనలోనే మీరు చెప్పాలి నాకు. మనలోనే ఉంటాయి అన్నట్టు. అది మనలోనే ఉంటాయి. అది కోపం. వెరీ నైస్. ఇంకా 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 ఇంకేమన్నా? అసూయ. వెరీ నైస్. అసూయ. ఇంకా అమ్మా ఓవరాల్ అదే అసూయ కదా. ఇంకా అహంకారం, గర్వం. ఎస్. ఇంకా ఇంకా లస్ట్. లస్ట్ అంటే కోరికలు. ఒక క్రమంగా వద్దాం. నెంబర్ 1 ఇందాక చెప్పినట్టుగా కోపం. మనలోనే ఉన్న పెద్ద శత్రువు. ప్రభువుని ఎరిగినా కూడా కొంతమందిలో ఏముంటుందండి? ఇంకా కోపం ఉండదు. సామెతలు 22వ అధ్యాయం. సామెతలు 22వ అధ్యాయం 24-25. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24-25 చూడు ఒకసారి. కోపచిత్తునితో సహవాసం చేయకుము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వారి మార్గములను అనుసరించి ఇట్లాంటి వాళ్ళతో ఫెలోషిప్ కూడా చేయకూడదంట. ఫ్రెండ్షిప్. ఎవడాడు? కోపం. తర్వాత కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధము గల వానితో. ఏమండి తలకాయతండి, కొంతమందికి భలే కోపం ఉంటుందండి కదా, క్రూయల్గా ఉంటారు అన్నమాట. అండ్ ఏమంటారు, యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కొంతమంది. యానిమల్ ఇన్స్టింక్ట్ అంటే యానిమల్ లాగా చేస్తాం. ఎప్పుడు మామూలప్పుడు గౌతమ బుద్ధ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు అన్నాడు. కోపం వస్తే ఏంటి? యానిమల్ అండి. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు చూసారా? చిట్టి నన్ను చూడాలి, తలకాయ ఉంచుకుంది పెళ్లి కూతురులాగా. ఆ తర్వాత చూద్దాం, ముందు నన్ను చూడు. సో ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్లో అండి. వాడు ఇట్లా కోపచిత్తుడు అనమాట. వాళ్ళ భార్య మీద గ్రడ్జ్ పెంచుకున్నాడు. గ్రడ్జ్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. కారణం ఏంటంటే అమ్మాయికి 1,50,000 జీతం, ఇతగాడికి 70,000 ఎంతో. అన్నిట్లో ఆమె శ్రేష్ఠురాలుగా ఉండేదన్నమాట. వీడికి తలకాయ ఏదో తెలియదు, తోక ఏదో తెలియదు. అమ్మ ఏం చేస్తుంటే పాపం ఓపికతో వాడికి అన్నీ నేర్పించిందట, స్కిల్స్ వాడికి.
నేర్పించి చేస్తే వీడికి మాత్రం లోపల ఏముండేది, అసూయ ఉండేది. అబ్బా నాకన్నా ఎక్కువ. ఆమె 1,50,000 అంట జీతం. తర్వాత వీడు ఏం చేసేవాడంటే, నేను చెప్పినట్టే వినాలి, మీ అమ్మ నాన్న వాళ్ళతో కట్ అయిపోవాలి, ఫోన్లు చేయకూడదు, మీ ఫ్రెండ్స్ ఉండకూడదు. ఇదన్నీ కథలు చెప్పట్లేదు, నిజంగా జరిగిందన్నమాట. ఎంతమంది చూసారు అది ఇన్సిడెంట్ కదా, యూట్యూబ్లో చూసారా? వాడు ఏం చేశాడంటే ఒకరోజు అమ్మాయిని కొట్టి తిట్టి దాన్ని బాగా హింసించేవాడు. అలా హింసిస్తే పాప ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అమ్మకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, ఉండమ్మ ఇక్కడ ఉండిపో, వాడు సుధరాయించని అప్పుడు చూద్దామని 10 నెలల నుంచి 1 year దాకా అక్కడే ఉండిపోయినాడు. ఉండిపోతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడి పెద్దలతో పెట్టి మాట్లాడి పెద్దలు ఏం చేస్తారు, సంజాయించి పోరా బాబు అని పంపించారు. వాడు అన్నాడు, ఇక్కడి నుంచి నేను ఏం చేస్తాను, ఇవన్నీ మంచిగా పూలల్లో పెట్టి చూసుకుంటాను, ముట్టిగా చూడాలి నేను దీంట్లో ఫ్లవర్స్లో అని చెప్తే సరే అని పంపించాను. పంపిస్తే వాడు గొడవ పెట్టుకున్నాడు, నాకు కారు కొని, నాకు ఇంకోటి ఏంటది మంచి అపార్ట్మెంట్ కావాలి. అపార్ట్మెంట్ ఆల్రెడీ కొనేసారు, కారు కొని, లేదా మా ఊరిలో ఒంగోలు అనమాట, మా ఊరిలో పొలం కొనాలి. ఎందుకు ఇవన్నీ, మనకి పిల్ల ఉంది కదా, దానికి ఏమైనా చేద్దాం, లేవునా నా మాట వినవా అని ఒకరోజు అంటే గొడవ పెట్టుకొని, అమ్మాయి అంటే నేను వెళ్తాను, నేను మా ఇంటికి అంటే ఓట్స్ వచ్చినాయి కదా, మా ఇంటికి వెళ్తాను, వెళ్ళేసి వస్తాను అంటే, నో వెళ్ళొద్దు నువ్వు అని అక్కడ ఏదో ఘర్షణ అయితే, ఏమన్నా అమ్మాయి సూట్ కేసులో బట్టలు సదురుకుంటుందంట. వాడు వెనక నుంచి వెళ్ళి ఇంత పెద్ద సుత్తితో కొట్టాడు తల మీద. 6-7 దెబ్బలు కొట్టాడంటండి. ఎక్కడ తల మీద కొట్టంగానే మొత్తం చిందరం అయిపోయింది. వాడు ఆమె పడిపోగానే వాడు కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి 16 పోట్లు పొడిచాడు. తర్వాత ఒక మాంసం మాది కత్తి అంత పెద్ద కత్తి ఎక్కడదో కాళ్ళంతా నరికి పడేసాడు. ఆవిడ అంత ద్వేషం, కోపం. వాడి మనిషి ఏంటది, జంతువులు అట్లా చేయవు అసలు. కొట్లాడుకొని విడిపోగానే వెళ్ళిపోతాయి కదా. వీడేంటి ఏంటి యానిమలే కదా. వాళ్ళు చెప్పారండి, వాళ్ళ నాన్న చెప్పాడు, అమ్మ వద్దు, వాడు చూస్తే ఎట్లా ఉన్నాడు. దానికి ముందే ఏదో ఘర్షణలు అయితే వాళ్ళ నాన్నను కూడా కొట్టపోయాడు, వాళ్ళ అమ్మని కూడా కొట్టపోయాడు. అంటే ఎవరిని, అత్తగారిని మామగారిని కొట్టపోయాడు. వాళ్ళు చెప్పాడు, నో నో నో, దేవుడు ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నాడేమో. ఆ పిల్ల ఏంటి, లేదు మా వాడిని ఏం చేస్తున్నాను, మార్చుకుంటాను, లైన్లో పెడతా, వాడు లైన్ అంతా ఆఫ్ చేస్తాను అనుకున్నాను. పాపం ఏమంటే 16 కత్తిపోట్లు పొడిచాడు ఇక్కడ, పొట్టలో పొడిచాడు. అంతా ఆడికి ఏమైంది, కోపం, ద్వేషం. నా మాట వినలే. కొంతమంది యానిమల్స్ ఉంటారండి మన మధ్యలో అంటే ఇక్కడ కాదు, వాళ్ళ ఇన్స్టింక్ట్ ప్రభువు లేకపోతే దయ్యం వాళ్ళు పట్టేసిందా లేదా, పట్టేసింది, బాగా పట్టేసింది అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఎనిమీస్ మనలోనే నివసించే ఒక పాపం ఏంటి, ఒక శత్రువు ఎవరు, యాంగర్. దాన్ని నువ్వు ప్రభువుకి అప్పగించి జయం పొందకపోతే నిన్నేం చేస్తుంది, అది నాశనం చేస్తుంది. కొంతమందికి అది ఒక వీక్నెస్ అనమాట కదా. కొంతమంది కోపం పెట్టుకొని దాన్ని ఏదో ఒక రోజు ఏం చేస్తుంటారు, సాధిస్తూ ఉంటారు అన్నమాట కదా, భార్య మీద, పిల్లల మీద. ఈ మొనగాడు ఇందాక నేను చెప్పాను ఇన్సిడెంట్, వాడు చేతికి ఏది దొరికితే అది ఎత్తేసేవాడంట. సెల్ ఫోన్లు కొన్ని పోయినాయండి చాలా, ఐప్యాడ్లు, ఐఫోన్లు, ఏంటంటే ఏమంటుంది, ల్యాప్టాప్స్. చూడు ఎంత మంచివాడు వాడు. లాస్ట్కి భార్యను కూడా దాన్ని కూడా పాడేశాడు. ఇప్పుడు చల్లపల్లి జైల్లో ఏం చేస్తాడు చెప్పండి, చపాతీ చేస్తాడా, చిప్పకూడదు తింటాడు. ఉన్న కోపం అంతా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చూపిస్తాడు, ఎవడ మీద చూపిస్తాడు, అక్కడ చూపిస్తే ఏం చేస్తారు తెలుసా, మొత్తం మేస్త్రి పని చేపిస్తారు. మేస్త్రి కాదు, కూలి అని పని. ఆ గనేట్రాలన్నీ మోయమంటారు. ఉన్న కొవ్వంతా ఏమవుద్ది, అర్థమైందా. కోపం నన్ను పతనం చేసేస్తాను, దేవునికి అప్పగించకపోతే అది మనల్ని ఏం చేస్తుందంటే నాశనం చేసేస్తాను. కొద్దిగా ఉండాలి కోపం, మరీ కోపం ఉండదు, మరి సప్పపడ్డవాళ్ళు లేకుండా. అప్పుడప్పుడు ఏం కావాలి, రైట్ థింగ్ మీద, రైట్ విషయాలు ఏం కావాలి, మనం కోపం ఉండాలా, ఉండాలా వద్దా, ఉండాలా. మధ్యరాత్రి వచ్చాడు మీ హస్బెండ్ 12 గంటలకు ఏం చేయాలి, ఆయన మీద కొంచెం కోపం పడాలా వద్దా. మధ్యరాత్రి 12 గంటలకు మంచిగా వచ్చా, బుజ్జి రా అన్నం తినదు, ఎక్కడ పోయినావు అది ఇదని అనాలా. మా అమ్మ శాంతమూర్తి అనుకోకూడదు. కొంచెం అప్పుడప్పుడు ఏమి చూపిస్తున్నారు మనం, ఉండాలా లేదా, లేకపోతే నిన్ను తొక్కేస్తారు కదా. చేయకుండా పనులు ఎవరన్నా అంటే అనవసరంగా ఏమైనా చేస్తున్నారు, బాయ్స్ మీద కోప్పడాలా వద్దా, గర్ల్స్ చెప్పండి, వద్దా నడువురా అనాలా వద్దా.
లేకపోతే ఏమనుకుంటారు వాళ్ళు? అది చెప్పు, ఏమనుకుంటారు? అమాయకుడు అనుకుంటారా? ఏమనుకుంటారా కదా? దిల్ టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్ అన్నమాట. సో అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కోపం చూడవా? కానీ ఇది ఏంటిది? యానిమల్ అనమాట, జంతువు. కోపంతో సహా కోపిస్తుంతో ఏమన్నాడని దేవుడు అండి? 22 అధ్యాయం 24, 25 చదవమ్మా. మళ్ళీ చదుదాం. సామెతలు 22 అధ్యాయం 24, 25. కోపచిత్తునితో చదమ్మా. క్రోధం గలవానితో చదవండి. నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుందామేమో. జాగ్రత్త సుమా. కోపస్తులతో వాడితో అసలు పరిచయమే వద్దన్నాడు. నో ఇంట్రడక్షన్స్ కాదు. వాడు మనకు కోపంతో ఏం చేస్తున్నాడు? కొంతమంది ఎంత క్రూరంగా ఉంటారండి, చాలా విచారకరమాట. భార్యల్ని పిల్లల్ని కొట్టేస్తారన్నమాట కదా. కొంతమంది భార్యలను కొట్టని వాళ్ళు ఎవరు కొడతారు? నాకులాగా స్ట్రాంగ్ ఉందనుకో భార్య, దాన్ని కొట్టలేడు. ఏం చేస్తాడు? సామాన్లు ఎత్తేస్తాడు, లేక తలకాయ పోయి కొట్టుకో తలుపులు కొట్టుకుంటాడు కదా. ఇంకా ఏమంటారు అది, అయ్యి ఎత్తేయటం. ఒకడంట ఇట్లనే భార్యాభర్తల గొడవ అయితే, మీకు చెప్పానే లేదు, ఎత్తైతే వాడు ఏం చేశాడు? ఆ అమ్మాయి అందంట, మా అమ్మ నాన్న ఇచ్చిన మంచం మీద పడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు అందంట ఆ అమ్మాయి. ఏదో కోపం, అమ్మ కూడా కోపం వచ్చింది, వీడికి పౌరుషం వచ్చింది. నన్ను అంటావా అని వాడు ఏం చేశాడు? వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన మంచం బయటకు తీసుకుపోయి, పరుపు తీసుకుపోయి దాని మీద కృష్ణాయిలు పోసి అంటించాడు. దేని మీద? మంచం పరుపు అంతా కలిపి. సాయంత్రం వరకు కోపం ఏమవుతుంది? ఇప్పుడు రాత్రి ఎక్కడ పడుకుంటాం? ఏం గతి పట్టింది చూడండి అసలు మనకి. మంచం మీద హాయిగా పండుకుంటారా బాబు అని అమ్మ ఇచ్చింది. ఈడెక్కడ ఇప్పుడు ఒక సాప కొనుక్కొని మెత్తలు కూడా లేవు, అవి కూడా కాలిపోయాయి. రియలైజ్ అవుతాడు ఎప్పుడు? మన కోపం మనం దిగజార్చేస్తుంది అన్నమాట కదా. మంచి హ్యాపీగా పడుకొని రాని ఆలుగొనిస్తే నువ్వేం చేసినావు? తాకలబెట్టినావు. మా అత్తగారు అన్నావా అని. ఇప్పుడు నువ్వు కొనుక్క ఇంకొక 50,000 అవుతుంది. అర్థమైందా? కొంతమంది భలే మూర్ఖులు ఉంటారండి. అండ్ అది వేరే. కొంతమంది గ్రడ్జ్ పెంచుకుంటారు అన్నమాట. గ్రడ్జ్ అంటే లోపల పెట్టుకొని, వాడు చూసారా ఎంత విషయం కదా, పెద్ద సుత్తు పెట్టి కొట్టాడంట. ఎంత గ్రడ్జ్ ఉంది చూడండి. మనుషుల్ని హత్య చేసే పరిస్థితికి వచ్చిందంటే వాడు కోపం ఎంత వాడిని జయించేసిందో. ఆ దయ్యం పట్టుకుంది, వాడు శత్రువు కదా. ఆ శత్రువు వాడిని ఏం చేసింది? కబ్జా చేసేసింది. సామెతలు 14, 17 చదవమ్మా. 14, 17 చదుదాం. దేని వాక్యం చదుదామా? 14, 17. త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, దుర్యోచనలు గలవాడు. ఇంగ్లీష్ చదవమ్మా. ఇంగ్లీష్ చదువు. He that is soon angry dealeth foolishly, and man of wicked devices is hated కదా. తొందరగా కోపం వచ్చేస్తుంది కదండి. ఇంకో సంగతి చెప్తే నేను ముందుకెళ్తాను. ఏమంటే ఈ సూచన కనుక మనలో కనబడిందంటే సంథింగ్ రాంగ్ మన జీవితంలో. ఏంటంటే మాటి కోపం వస్తుంది అనుకో, చిన్నదానికి పెద్దదానికి. ఏదో ఒక సమ్ ప్రాబ్లం ఉందన్నమాట నీ లోపల. ఏదో కోపం ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. ఏ ఒత్తిడో, లేకపోతే కుటుంబ జీవితం సరిగా లేకపోవటం, తర్వాత నువ్వు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోవటం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అమ్మ నాన్న సరైన పేరెంట్స్ లేరు, సరైన పేరెంటింగ్ లేదనుకో, వీడు కూడా కోపిస్తుడు అయిపోతాడు. తర్వాత రాంగ్ దోస్తులు, చిల్లర వాళ్ళతో సహవాసం చేస్తారు కొంతమంది. చిల్లర అంటే తెలుసా ఏంటో? చేంజ్ కాదు, చిల్లర జీవితాలు ఉంటాయి కొన్ని. గాలి తిరిగే దమ్మ ఇవ్వడం, ఎందుకు తిరుగుతామని పట్టుకొని అడిగినాం అనుకో వాడిని, ఎందుకు తిరుగుతున్నావు ఏమంటాడు? జవాబు లేదు, నా ఇష్టం. ఆడు చిల్లర కూడా అన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కొన్ని సూచనలు ఉంటాయి. యాంగర్ అనేది మాటికి వస్తుందంటే దాని లోపల సమ్ కైండ్ ఆఫ్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఉందన్నమాట. అండర్లయింగ్ ఫ్యాక్టర్ అది ఒత్తిడే. కానీ సరైన కుటుంబ జీవితం సరిగా లేకపోవడం, బ్యాడ్ బ్రాటప్. నెక్స్ట్ నాకు ఇంపార్టెంట్ ఏం తెలుసా? ప్రభువు లేకపోయినా కూడా మనకేమొస్తుంది? ఊరికనే ఇరిటేట్ అయినా. ఇప్పుడు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నావు, నీకు ఊరికొరక కోపం వస్తే
కంప్యూటర్లో అవి ఎత్తేస్తున్నావు, ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నువ్వు ఏం చేయవు? ముందు వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఇంకా నువ్వు ఎక్కువ కాలం ఇక్కడ ఉండవు, నువ్వు ఎందుకు ఎందుకు అన్నీ నువ్వు నాకు నష్టం చేస్తున్నావు. సో నెక్స్ట్ టైం కనుక ఏమైనా అయిందా నేను ఏం చేస్తా? తీసేస్తా. చూసావా? కోపం ఏమండి దేవుని దగ్గరికి ఇచ్చాయి. దేవుని గివ్ ఇట్ టు ద లార్డ్, గివ్ ఇట్ టు లార్డ్ అని మనం దేవుని అడగాలి. ప్రభు గివ్ మీ విక్టరీ ఓవర్ ఏంటది? యాంగర్ కదండి. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునికి నేను సమర్పించుకో ప్రభా, నా కోపం మీద ఏం కావాలి? జయం. రోజు దేవునికి సమర్పించుకోవాలండి మనం. ఏ విషయం? కోపం విషయం. కోపం మంచిదే, కానీ ఏంటి అది కనుక ఓవర్ అయిపోతే ఏంటి? మనకు నష్టం, ఇతరులకు కూడా. అండ్ కోపిష్టంతో ఎక్కువ ఎవరు మాట్లాడరు. ఎందుకు చెప్పు? ఏమంటే ఏమవుతుందో అక్కడ మొక్కలు చూస్తే ఎట్లుంటుంది? ఎప్పుడు చూసినా పేలాలు ఎగుతుంటాయి అనమాట. ఏడా పెనం మీద పేలాలు ఎట్లా చిట్ చట్ పట్ పట్ అంటుంది. పేలాలు అంటే తెలుసా ఏంటో? పాప్కార్న్ పెనం మీద వేస్తే ఏమవుతుంది? బ్లెస్ పాప్ కదా, కొంతమంది మొక్క మీద అట్లా అవుతుంటుంది కదా, పాప్ అవుతుంది పట్ పట్ చిట్ చిట్. ఎప్పుడు చూసినా ఎట్లుంటారు? కోపిష్టంతో సహా. అది మన శత్రువు అండి. అది ఏది? ఒకప్పుడు భలే కోపం ఉండేది నాకు, భలే కోపం. పద్మక్కని అడగండి, కానీ ఈ 35 yearsలో పాపం చాలా భరించుంటున్నాను నన్ను. అని ఇప్పుడు ఆమె కోసం కోపం. నేను గౌతమ్ బుద్ధ అలా కూర్చొని ఉన్నాను. ఈ 35 yearsలో చాలా కోపిష్టం. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు దేవుడు కదా. ఎక్కువ నకరాలు చేశాడు అనుకో, ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. అవునా కదా? ఆ కోపాన్ని అంతా ఏం చేస్తానికి? తీసేయడానికి, మన మంచి కోసం. ఇప్పుడు లేదు, ఆ కోపం ఉంది, కానీ అప్పుడున్నంత లేదు అనుకున్నా కదా. ఆమె నాకు సాక్షి, దేవుడు ప్లస్ ఆమె సాక్షి. భలే కోపం. ఇప్పటికీ నాకు ఒక మెమోరియల్ పెట్టాడు దేవుడు. ఏంటో తెలుసా? మా అమ్మ ఒకసారి చెప్పానా, యూత్ క్యాంప్లో చెప్పినాడు నా. ఒకసారి ఒక మూల కొట్టరా ఉంది, అది వంకర అయింది అనమాట. ఇలా కోపం వచ్చి ఆ డోర్ని క్షాన్ని కొట్టానమాట. కొట్టగానే చీలిపోయింది. ఏది? డోర్. నెక్స్ట్ భయం ఏంటి? చూస్తే నాకేసి కొడుతుంది ఆ సుత్తేసి. అందుకని అడావిడి దాన్ని లప్పమో డెప్పమో ఉంటుంది చూడు, అది వేసి పూసేసారు వాడు. ఒకరోజు చూడని చూసినారే, ఇక్కడ చూస్తుంటే అటు సైడ్ లైట్ కనిపిస్తుంది అన్నాడు. ఇప్పటికీ అట్లా ఉందండి. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ లైట్ లైట్ సరే, కానీ నా బ్రతుకులో దేవుడు ఏం చేశాడో అది గుర్తుకొస్తాడు. కోపము కనుక నీకు ఉందంటే, ఓవర్గా ఉందంటే బీ కేర్ఫుల్ కదా. మన ఆరోగ్యం మీద కూడా ఏమవుతుంది? చూపిస్తుందా? ఏం పెరిగిపోతుంది చెప్పండి? ఫ్రెండ్స్ పెరగరు, ఏం పెరుగుతుంది? బీపీ పెరిగిపోద్దా? తర్వాత బీపీకి సిస్టర్ ఒక ఆమె ఉంటుంది, షుగర్. ఆమె సిస్టర్ ఇంకొక ఉంటుంది, థైరాయిడ్. ఇంకొక సిస్టర్ ఉంటుంది, నలుగురు అక్క చెల్లెలు. ఇంకోటి చెప్పు, ఎప్పుడు హెడేక్, అది సైన్ అన్నీ. డాక్టర్ దగ్గరికి వెళ్తే అద్దాలు పెట్టుకోండి, అద్దాలు పెట్టుకున్నా తలనొప్పి వస్తుంది. ఎందుకు? లోపల ఏముంటుంది? ఒక టెన్షన్, కోపం, ద్వేషం. అండి మనం జాగ్రత్త పడదామండి. ఈ శత్రువు నెంబర్ 1 చాలా చాలా చాలా. నేను చెప్పిన ఇన్సిడెంట్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. నెక్స్ట్ నెంబర్ 2 అండి, రెండో చూడండి. నెక్స్ట్ నెంబర్ 2 శత్రువు ఏం తెలుసా? లస్ట్ అన్నమాట. LUST, లస్ట్. LOST కాదు, LUST. లస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా కోరిక అనమాట. సెక్స్ కోరికలు ప్లస్ కొంతమందికి మామూలుగా ఈ కోరికలు ఉంటాయి, లోక సమాధి, రుచి తెచ్చుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ మంచిదే. కానీ అది ఒకలాంటి అత్యాస అనమాట. ఇందాక ఎవరో చెప్పారు అత్యాస కదా. ఈ కోరికలు ఉంటాయండి కొన్ని. కొంతమందికి ఈటింగ్ ఒకటే కోరిక. ఎప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? సండే వచ్చింది, మటనా చికెనా చేపల రొయ్యల, ఎప్పుడు నీసు పిల్ల, కౌసు పిల్ల అన్నాడు, కౌసు పిల్ల అనమాట. ఎప్పుడు అదే కావాలి. సినిమా తింటాం, అది ఏందో ఒకలాగా లస్ట్ అనమాట. లస్ట్ ఈజ్ సంథింగ్ లైక్ ఆశ, దురాశ అనుకో, ఆశ కదా లస్ట్. ఈవెన్ ఇజ్రాయలీలకి లస్ట్ ఉండేది. ఎప్పుడు చూసినా ఏమనగా వాళ్ళకి ఏం కావాలి? నీసు కావాలా? మాంసము మనకు మంచిదే తింటే కానండి, అది కనుక హద్దు దాటితే ఏముంది? నష్టం.
ఒక ఆయన అన్నాడు, దేవుడు అంటే మనల్ని వెజిటేరియన్స్గానే చేశాడు, అంటే ఆకుకూరలు అయ్యి. ఒకవేళ కనుక దేవుడు మనకు మాంసాహారాలుగా చేసి ఉంటే ఈ 2 కూరలు వచ్చాయండి మనకి ఇట్లా. ఈ జంతువులు తినే యానిమల్స్ చూడండి 4 కూరలు ఉంటాయి. ఇది 2. పులికి చూడండి, పులికి ఎట్లా 2 కూరలు 2. ఎందుకు? ఆ యానిమల్ అనే దాన్ని లేక దాన్ని ఈ విక్టిమ్ని చీల్చడానికి వాడు. మనకున్నాయి ఆ కూరలు ఉన్నాయా? ఆ కూరలు ఉంటే మన పక్కన ఎవ్వడు ఉన్నాడు. ఎందుకు ఏమనుకుంటారు? అమ్మో ఇదేదో డ్రాకులా ఇదేదో డ్రాకులా అనుకున్నాను. విచిత్రం ఇటు 4 వచ్చినాయి అన్నమాట. అంటే దేవుడు వెజిటేరియన్ కానీ మనిషి ఏం చేశాడండి? ఈవెన్చువల్లీ వాడు ఇవాల్వ్ అయ్యి. ఎందుకంటే కొంతమందికి భలే ఏముంటుంది, అది కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లస్ట్, అది సెక్సే కానీ లేక ఈటింగ్ కానీ స్లీపింగ్. స్లీపింగ్ అంటే ఇష్టం. పెద్ద బాంబు పక్కన పడినాయంటే మా జ్యోతినగర్లో కొంతమందికి లస్ట్ టీవీ మీద కూడా లస్ట్. ఆ తెలుగు సీరియల్ చూస్తూ ఉందంటారు అక్క. ఇక్కడ వచ్చాడు రోడ్డు పైన, వాళ్ళ పైన ఉంటారు, రోడ్డు పైనకి వచ్చి ఈ ఏమంటారు ట్రక్ ఉంటుంది, ట్రక్కులు అంటే ట్రైలర్ ఏంటది, ట్రాలీ తెచ్చుకొని వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి స్లోగా, వాళ్ళ ఇంట్లో బియ్యం బస్తాలు ఉన్నాయండి, అవన్నీ 4 దించుకొని లోపల వేసుకొని వెళ్ళిపోయినాడు. అక్కడ ఏం చేస్తున్నాడా? అత్త కోడలు తాడు బొక్కెన పశువులు ఎట్లా పాలు పీతకాలు ఇవి చూస్తుందన్నట. ఈ లోపు ఏం చేశాడు? 9 గంటలకు అయిపోయాను ఆయన వచ్చండి, అయిపోయింది అన్నాడు. అయిపోయింది. తీరా చూస్తే వాళ్ళ బియ్యం బస్తాలు ఉన్న దగ్గర ఖాళీ ఉంది. అడిగాడు ఏమైందో ఇవన్నీ అంటే, ఏమో నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎవడు తీసుకుపోయి బస్తాలు ఎవడు మోసినాడు? లేదు ఎవరి దగ్గర. అందులో లబో దీపాన్ని కింద చూస్తే వాళ్ళ పక్కన వాళ్ళు అడిగినాడు ఏమైందంటే, ఏమైందో ఎవరో ఒక ట్రక్లో ఒక ఆయన వచ్చినాడు, పైనుంచి బస్తాలు దించుకుని ఎవడాడు బస్తాలు తీసుకుపోయినాడో నావే. ఇంతవరకు మిస్టరీ ఎవడు తీసుకుపోయినా రైస్. లస్ట్ అనమాట. లస్ట్ కదా, అది ఒకలాంటి ఏంటో ఒకలాంటి మత్తు అండి అది కదా. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. లస్ట్ దాన్ని కూడా కంట్రోల్లో చేయకపోతే అది నీ శత్రువు నెంబర్ 2 నిన్ను ఏం చేస్తుంది, మనల్ని ఏం చేస్తుంది అది పాడు చేసేస్తారు. 2 తిమోతి 2వ అధ్యాయం 22 వచ్చిన 2 తిమోతి 2వ అధ్యాయం 22 వచ్చిన చూడమ్మా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన 2:22. ఓ తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. అది నువ్వు ఏం చేయమన్నాడు? దేని నుంచి పారిపోమన్నాడు? యవ్వనేచ్ఛలు. ఇంగ్లీష్ చదువు. ఫ్రీ ఆల్సో ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్ బట్ ఫాలో రైచియస్నెస్. సో యూత్ఫుల్ లస్ట్ అంటే ఆ యవ్వనేచ్ఛల నుంచి ఏం కావాలి? మనం పారిపోవాలి. లేకపోతే అది ఏం చేస్తుంది? నేను చేస్తుందా? పాడు చేసేస్తుంది. ఈ మధ్య చాలామంది తమ టైం కన్నా ముందే ఈ శోధనకు పడిపోతున్నారండి, అమ్మాయిలు అబ్బాయిలు కదా. టైం కన్నా ముందే, మ్యారేజ్కి ముందే దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్. అవును. దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చా? ఈ శత్రువుని చేసుకోవచ్చా? ఎట్లా? ఖాళీగా ఉండకూడదు. నెంబర్ 1, ఖాళీగా ఉంటే ఏముంది? చెడ్డ ఆలోచనలు. కరెక్ట్. అది ఆలోచనలు ఏమొస్తాయి? అవలంబనలోకి వస్తాం. ఆలోచన చించి ఏం చేస్తాం? దాన్ని చేయడం. అంటే ప్రాక్టీస్లో పెడతాం, ఐడియల్గా ఉంటాయి. నెంబర్ 2 ఏంటో తెలుసా? నెంబర్ 2 ఆ శోధన ఉన్న దగ్గర ఉండకూడదు. కొంతమంది అక్కడక్కడే తిరుగుతుంటారు, ప్రభువా నన్ను శోధన తప్పించు ప్రభు అంటుంటారు. ఎందుకు నానుస్తున్నావాడా కదా. ఇప్పుడు మనం పడిపోతాం తెలుసా అండి, అక్కడెక్కడ నానుస్తున్నాడు. ఒకడు తిండిపోతాడు, వంటగదిలో బాగా తిరుగుతున్నాడు, అనుకో అర్థమైంది. కావాలని నువ్వేం చేయాలి? దాన్ని జయించాలంటే ఇప్పుడు డుంబు అయ్యి మనం స్లిమ్ కావటం ఈజీయా, అసలు ముందు నుంచే అవాయిడ్ చేయటం మంచిదా? మీకు తెలుసా, నాకులాగా డుంబు ఉన్నాడు తగ్గటం కష్టం అవుద్ది, ఎక్కటం ఈజీ, తగ్గటం కష్టం. సో బెటర్ ఏంటి? ముందు నుంచే ఉండు, జాగ్రత్త. మనం ఏం చేస్తాడు? పడిపోయిన తర్వాత అర్రే అంట కాదు, నువ్వు అక్కడ పోకు, డోంట్ గో నియర్ ఇట్, అవాయిడ్ ఇట్. కొంతమంది ఎంత స్ట్రిక్ట్ ఉంటారో తెలుసా, వాళ్ళ మీద వాళ్ళే. స్వీట్లు ఏంటి? నో.
తర్వాత కొన్ని ఉంటాయి ఫ్యాటీ థింగ్స్, మాంసం కొద్దిగా ఒక్క పీస్ వేసుకుంటాడు. లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి ఫ్యాటీ థింగ్స్, ఏంటి అవి కొన్ని ఉన్నాయి కదా, అవాయిడ్ చేస్తాడు. జంక్ ఫుడ్స్, ఏది పిజ్జా, బర్గర్, ఇంకేమున్నాయి, ఇంకా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేస్తారంట. ఎందుకు? ఏందక్క ఇట్లా అయ్యావని అనకుండా ఎవరు ఏం చేస్తున్నారు? ఇంకోటి బొజ్జ కూడా అండి ఈజీగా పెరుగుద్ది, కానీ తగ్గటం ఏంటి? అప్పుడప్పుడు నిన్న మేము షాపింగ్కి వెళ్ళాం. ఎంత ఉన్న ప్యాంట్ సైజ్ ఎంతకు పోయిందిరా అనుకున్నాను. ఎందుకు? అవాయిడ్, నేను కంట్రోల్లో లేదనమాట. ఎంత పెద్దగా అయిపోయాను కదా, ఇంత పెద్దగా మన చార్లీ చాప్లిన్ వేసుకున్నట్టు ఉంది. నేను ఒకప్పుడు స్లిమ్గా ట్రిమ్గా ఉండే మన ఎవరో ఏబెల్ గారు లాగా ఉండే నేను ఎట్లున్నా, ఇప్పుడు ఎట్లున్నా చార్లీ చాప్లిన్ వేసుకున్నాను, లూజ్ లోడంగ్. ఎందుకంటే సైజ్ ఏమైపోయింది. ఒక్కొక్కడైతే షాపుకి పోతే సార్ మీ సైజు దొరకదు సార్ అంటాడు. లోపల ఏముంటుంది ఒకలాంటి? వాడు ఇంత పెద్ద సైజు ఈ ప్రపంచంలో కొంతమంది వాడేది. ఎందుకంటే ఈ లస్ట్ అనేదండి మనం ఏం చేస్తుంది, షేమ్ఫుల్ అయిపోద్దా లేదా, బాగా దిట్టంగా అయిపోయింది అనుకో మన ఎట్లుగా అని అనుకుంటే ఎవరు వారు మీ అక్కన అనుకున్నాం. సో బెటర్ టు డోంట్ గో నియర్ ఇట్ కదండి. అండ్ దేవుని వాక్యం మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయదు. కొన్ని మాటలు మీకు చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13 వచనం. ఫిలిప్పీ పత్రిక 3:13 చదవమ్మా. 3:13. సహోదరులారా చదవండి. 3:13 ఏనమ్మా. చదవండి. చదవండి. అమ్మా 3:18 చదవమ్మా. 3:18. అనేకులు క్రీస్తు శత్రువులుగా నడుచుకొచ్చున్నారు. చాలమ్మా. వాళ్ళ దేవుడు ఎవరంట అంటే అర్థమైంది. తిండికి ఇంకొక సిస్టర్ ఉంది, చెప్పు పేరేంటో. తిండి వాళ్ళు చెల్లి పేరేంటి? నిద్ర. తిండి తినగానే కళ్ళన్నీ మైకం అయిపోయాయి కదా, ముఖ్యంగా ఆయిలీ ఫుడ్. అది 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 కడుపేవారు దేవుడు అంటారు. మన దేవుడు కడుపు కాదు. మన దేవుడు ఎవరు? యేసయ్య కదా. దట్ యువర్ స్టమక్, ఇంగ్లీష్ దేర్ స్టమక్ ఈజ్ దేర్ గాడ్ అని ఉంటుంది. భయంకర వర్డ్ అండి అది. దేర్ స్టమక్ ఈజ్ దేర్ గాడ్ అంటారు. మన దేవుడు స్టమక్ కాదు కదా, స్టమక్ కాదు. చాలాసార్లు మనం ఈ లస్ట్ అనేటువంటి శత్రువుతో ఇరుక్కుపోయి ఉంటామండి. ఇరుక్కుపోయి ఉంటాం. జాగ్రత్త పడదాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28 వచనం. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మనకి, 5:28. మాథ్యూ 5:28 చదువు. మాథ్యూ 5:28. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఒక స్త్రీని ఏం చేసినట్టు సీహార్ చూడ సార్ ఇంగ్లీష్ చదువు. 5:28. To lust after her has committed adultery with her already in his heart. ఎక్కడ చేశాడు అడల్టరీ? దేవుడు చూసేది అదే. ఒక ఉమెన్ని ఇఫ్ యు సీ హర్ విత్ లస్ట్ ఆర్ చెడ్డ ఆలోచనతో చూస్తే ఏంటి, నీ మైండ్లోనే దాన్ని ఏంటి పాపం చేసినట్టు. నువ్వేం చేయలే, కానీ దేవుని దృష్టిలో అది కూడా ఏంటి. సో లస్ట్ అండి, జాగ్రత్త పడదాం. బిలాం అని ఒక ప్రవక్త ఉండేవాడు.
ఆయన అంట ఏం చేశాడు, దేని వెనకాల పరిగెత్తి ఆయన హీ లస్టెడ్ ఆఫ్టర్ మనీ. పేరు ప్రఖ్యాతల కోసం కూడా పరిగెత్తి 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 లాస్ట్కి ఈ సృష్టిలోనే జరగని విచిత్రం ఆయనతో జరిగింది. చెప్పండి ఏంటి? గాడిద ఆయనతో హాయ్ బిలాం అందనమాట. సేవ ఎట్లా ఉందని అడగలే, ఏమంది? బుద్ధి చెప్పింది కదా. అవునా? రెండవ పేతురు తీయండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన. పేతురు రాసిన 2వ పత్రిక 2:15 చదువు. అది తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమందు దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించను. అయితే ఏంటి 2 సార్లు మనం చూస్తాం బైబిల్లో యానిమల్స్ మాట్లాడటం. కార్టూన్ కాదు, యానిమల్స్ మాట్లాడేందుకు. ఇది రియల్ బుక్ కాబట్టి 2 సార్లు. చెప్పండి అక్కడ. వాడు మాట్లాడాడు ఎవరితో? మిస్సెస్ యాడమ్తో. రెండోది ఇది కదా, బిలాం గారితో మాట్లాడి ఆయన విచిత్రపడ్డాడు. ఆవిడ ఏమని, ఇప్పుడు ఎవరికన్నా మనం పోతుంటే కుక్క మాట్లాడింది హాయ్ అంటే ఏమంటావు? కొంచెం ఆలోచన చేస్తావా లేదా? అది బౌ అనాల్సింది. నాతో ఏంటి బాతాకానే పెడుతుంది, అది తెలుగులో అని. ఆయన అంటే దాంతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినాడు. ఆయన దీంతో ఏం చేసినా నేనని దాంతో స్టార్ట్ చేశాడు. మనం అనుకుంటాం కనుక ఒకవేళ కనుక అప్పుడు సెల్ ఫోన్స్ ఉంటే ఇమీడియట్గా రికార్డ్ చేసేవాళ్ళం కదా. మనం ఫేస్బుక్లో పెట్టాము ఏమని, ప్రాఫిట్ టాకింగ్ విత్ ఎ డాంకీ అని. కానీ ఎందుకు మాట్లాడిందంట? దేవుడు అంటే ఆయనకు ఒక హీ వాంట్ టు టీచ్ ఎ లెసన్. ఇప్పుడు కూడా మనతో గాడిదలు మాట్లాడతాయి దేవుని మాట వినకపోతే కదా. యేసు ప్రభువుని ఎరగని గాడిదలు మనతో మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట కదా. అవునా కదా? అంటాయా? మనం ఒకవేళ చర్చ ఎగ్గొట్టిది గిన్నెలు బాసాలు తోముతున్నాం అనుకో, ఏమంటాం పక్క అక్క చూసి, అక్క ఏమక్క ఇవాళ చర్చకి వెళ్ళాడు. ఆ గాడిద ఏం చేసినట్టు ఈ గాడిదతో మాట్లాడినాడు. నువ్వు అబద్ధాలు చెప్పి తెప్పించుకుంటావు కానీ అసలు హార్ట్ని హార్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఉండాల్సింది ఎక్కడున్నావు? నువ్వు తిన్నని మార్గం విడిచి బెయ్యూరు కుమారుడైన ఆ బిలాం మార్గం పోయాడంటాడు. ఆయన విర్రితనాన్ని ఎవరు అడ్డగించారంట? గాడిద ద్వారా దేవుడు. లెట్స్ ఆల్ బీ కేర్ఫుల్. లస్ట్ మనల్ని పతనం చేస్తుంది. సొలొమోను అని ఒక రాజు ఉండేవాడు, మీకు తెలుసు కదా. ఆయనను కూడా ఇదే ఏంటి పతనం చేసిందా? ఎస్. చివరికి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు సొలొమోను అండి? భార్యలు ఏది చెప్తే ఏంటి అది చేశాడు. నాకు గుడి కావాలి అయ్యగారు, ఆ టెంపుల్ అదే ఆ హిల్ మీద అంటే ఏం చేసేవాడు? ఓకే శాంక్షన్, కొన్ని డబ్బులు. ఎంతమందిని చేసుకున్నాడు తెలుసా పెళ్ళి అయినా? ఆయన ఓపిక మెచ్చుకోవచ్చా? 1000 పెళ్ళిళ్ళు చేశాడు కదా. అఫ్కోర్స్ వేరే అన్ని గర్ల్సే కానీ, బట్ 1000 ఈజ్ వెరీ బిగ్ నెంబర్ కదా. 700 వైఫ్స్, 300 ఏమో కాంక్యుబైన్స్. ఆయన ఒక్క హార్ట్ని ఎన్ని ముక్కలు అయి ఉంటాయి? 1000 పార్ట్స్ అయిపోయింది. ముక్కలు చెక్కలు అయిపోయినాడు. దేవుని కోసం ఒక్క ముక్క కూడా మిగల్చలేదు లాస్ట్లో కదా. అన్ని ముక్కలన్నీ ఒకళ్ళు తీసుకెళ్ళిపోయినారు. ఇంకేముంది? లస్ట్. వాట్ అబౌట్ శాంసన్ అండి? శాంసన్ ఉందా? ఎస్, శాంసన్ అసలు దేవుడి చేత అభిషేకించబడినవాడు కదా. తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఎంచుకున్న ఒక న్యాయాధిపతి అనమాట. కానీ శాంసన్ కంట్రోల్లో ఉన్నాడా? లస్ట్. ఈ లస్ట్ అనే కోరిక, సెక్స్ లేకపోతే కంట్రోలింగ్ లేకపోయేటప్పటికి చాలా నష్టపోయాడు. లాస్ట్ ఎండింగ్ ఎట్లా తెలుసా శాంసన్? మీకు తెలుసు ఎట్లా? సూసైడ్ చేసుకున్నాడు. ఎస్, నీ పిలుపు ఏంటి? నీ సూసైడ్ ఏంటి కదా. ఎంతో దేవుని చేత వాడబడి ఆస్వాదించబడాల్సింది నీకు సూసైడ్ ఏంటి? నీ జీవితం ఏంటి? దాని విలువ తెలుసా అసలు? దాని విలువ తెలిస్తే మనం ఏం చేయాలి? అట్లాంటి పాడు పనులు చేయాలి కదండి. శాంసన్ ఎంత దిగజారిపోయి ఆ ప్రభు నన్ను చంపేశాను, ఆ గుడి దగ్గర కట్టేస్తే ఈ మొత్తం లాగి దాంతో పాటే చచ్చిపోరాడు, పడిపోద్ది అదంతా.
కదా చాలామంది అనేసి కోరికలు ఆ లస్ట్ మనల్ని పతనం చేస్తుంది. చాలామంది ఈ లోకంలో చాలా కోరికలు ఉన్నాయి మేడం. నేను ఆయనలాగా అయిపోవాలి, మా అక్కలాగా మంచి ఇల్లు కట్టుకోవాలి, మా చెల్లెలాగా మంచి ల్యాండ్ రోవర్ కారు కొనుక్కోవాలి. అరే ఉట్టికి ఎగరలేని అమ్మ ఎక్కడికి ఎగిరిందంట? ఓ స్వర్గం. ఉట్టేట తెలుసా? ఏంటో ఉట్టేట తెలుసా? ఉట్టేట తెలీదా? మన తెలంగాణ భాష ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలు తెలియదు. ఉట్టేట తెలుసా? ఎంతమంది తెలుసా ఉట్టి అంటే? ఏది ఈ గుడిలో ఈ ఏదో కొడతారు, అది కాదు, అది కాదు, అది కాదు. ఉట్టేట తెలుసా? ఏం పెడతారు చెప్పు రూతమ్మ? బువ్వకి పెట్టి పైన పెరుగు పెరుగు వెన్న ఆయన పైన కట్టేసి తాడు కట్టి హ్యాంగ్ చేస్తారు. ఎందుకు? చీమలు పిల్లులు, ఇంట్లో ఉన్న పిల్లులు తినకుండా, ఇంట్లో ఉన్న పిల్లులు తినకుండా హైట్లో కడతాడు ఉట్టి. ఈ ఒక అమ్మ దానికే ఎగరలేదు. ఎక్కడికి ఎగిరింది? స్వర్గానికి ఎగిరిందంట. అంటే మన స్తోమత మనకు తెలియకుండా ఎగిరినాం అనుకో, అది చూడు కదా నీ కోరికలు. కొంతమంది అండి పాపం చాలా కోరికలు ఉంటారు అమ్మాయిలు, భర్తలు భలే ఏం చేస్తారు, వాళ్ళని ప్రేరేపిస్తుంటారు. చూడు నీ తమ్ముడు ఏం కొనుక్కున్నాడు, నువ్వు కూడా కొనొచ్చు కదా. అరే నా స్తోమత లేదా, ఏం కాదు, దేవుడు ఇస్తాడు కొను, ఇన్స్టాల్మెంట్. వీడు ఇక్కడికే ఏం చేస్తున్నాడు, బోర్లా పడుతున్నాడు వీడు, ఇంకా బోర్లా పడమంటాడు అనమాట కదా. ఎస్, మూడో శత్రువు ఉందమ్మా, మన టైం అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఆ మూడో శత్రువు చెప్తాను మీకు ఒకటి. దీన్ని మూడోది ఏమంటారంటే కాంప్లెసెంట్ లైఫ్. కాంప్లెసెంట్ అంటే ఇంతే చాలు, ఈ బ్రతుక్కి చాలు అనుకున్న లైఫ్ అనమాట. ఇక ఏం చేస్తాం, వీబీఎస్ అయిపోయింది చాలు, అయిపోయింది చాలు చాలు, మన వీబీఎస్ అయిపోయింది చాలు, లేక మన మీటింగ్స్ అయిపోయినాయి చాలు. ఒకలాంటి కాంప్లెసెంట్ లైఫ్ అనమాట. కాంప్లెసెంట్ అంటే ఇక ఇంతే చాలు, ఈ బ్రతుక్కి ఇదేంటి చాలు, అన్నీ అయిపోయినాయి, ఇంకెందుకు ఇంకా. కాంప్లెసెంట్ లైఫ్ అనమాట. అంటే ఏంటి, ఒక నిశ్చింత గల జీవితం. హలో ఏంటి, ఏం జీవితం? నిశ్చింత, చాలు నాకేంటి, ఏదో ప్రభుని నమ్ముకున్న బ్యాప్టిజం తీసుకొచ్చారు, ఆదివారం పోయి వస్తా, ఎక్కడన్నా గృహ కోడికలు ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే ఏం చేద్దాం, లేట్ పోయి తొందరగా వచ్చేద్దాం. ఇది కాంప్లెసెంట్ లైఫ్, నిశ్చింత గల జీవితం. అంటే ఏ బాధరబందీ లేని జీవితం అనమాట. ఈ నిశ్చింత గల వారిని దేవుడు ఏం చేయగలడు అసలు? చాలా నిశ్చింతగా ఉంటామండి. పోనీ మనకేది, అయ్యో వాళ్ళు చర్చకి పోతాం, పోనీ మనకేది. ఒకలాంటి నిశ్చింత గల జీవితం. ఇది కూడా పెద్ద శత్రువు అండి, నిశ్చింత. చూడవచ్చు, మీకు జ్ఞాపకం చేస్తా. 32వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం 32:9 చదువుదాం. 32:9. ఇది దీన్ని ఏమంటారంటే కాంప్లెసెంట్ లైఫ్ అనమాట. 32:9. 9 లేదా? అది సుఖాసక్తి గల 32వ అధ్యాయం 9 వచ్చాము యెషయా. సుఖాసక్తి గల స్త్రీలారా లేచిన మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి. చదువు. సో దేవుడు అంటారు, నిశ్చింత గల ఇశ్రాయేలు స్త్రీలారా, ఒక సంవత్సరానికి ఏం చేస్తాను నేను, మీ నిశ్చింతను అంతా డిస్టర్బ్ చేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? నువ్వు నేను కాంప్లెసెంట్ లైఫ్ అంటే నిశ్చింతగా కలిగి ఉంటావు. ఏదో చేసావండి బ్రదర్, అప్పటికి అయిపోయింది కాదు. యాక్టివ్, నువ్వు యాక్టివ్గా ఉండాలన్నమాట. యాక్టివ్గా ఉండాలా? ఎప్పుడు చేస్తావు, యాక్టివ్గా ఉండాలన్నమాట. ప్రభు కోసం ఎట్లా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి. వదిలేసా పిల్లలు అమ్మా. చూడండి చాలామంది అండి చర్చికి వెళ్తారు, వస్తారు, చాలా అయిపోయింది, ఏదో ఏదో దేవునికి ఇస్తున్నాను, చాలా అయిపోయింది. ఇంకే యాక్టివిటీలో ఉండరు అన్నట్టు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకలాంటి ఎందులో ఉంటారు, నిశ్చింత అంటే చింత లేదు, ఒక భారం లేని పరిస్థితి అంట. ఇది కూడా పెద్ద శత్రువు అండి, ఇది కూడా పెద్ద శత్రువు. ఇంటర్మీడియట్ చదివాలని సార్లు అని ఊరుకుంటావా? నీకు వచ్చే జీతం ఎంత వస్తుంది, నీకు వచ్చే జాబ్ ఏంటో తెలుసా? ఏంటి, చాయ్ దుకాణంలో లేకపోతే కిరాణా షాప్లో గుమస్తా. ఎందుకంటే నువ్వు నిశ్చింతగా ఉన్నావు, చదువుకోలే ఇంకెక్కువ. ఇంత సార్లే మన చదువు ఎలగబెట్టాల్సి ఉందని అనుకున్నావు, అందుకని ఎలగబెడుతున్నావు. అర్థమైందా? నిశ్చింత గల స్త్రీలారా మీకు నీ నిశ్చింత తీసేస్తా అంటున్నాను దేవుడు. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆమోస్ గ్రంథం తీయండి ఒకసారి. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడు. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. పేజ్ నెంబర్ చెప్పమ్మా. పేజ్ నెంబర్ 758. ఓకే,
సియోనులో అది సిరియోన్లో నిర్విచారముగానున్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతం మీద నిశ్చితగా నివసించు వారికి శ్రమ. ఏమన్నాడు? షోమ్రోన్ లేక సియోన్లో నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ పెడతా, నేను వాళ్ళకి శ్రమ కలగజేస్తా కదా. నిర్విచారంగా ఉన్నవాళ్ళు లేక కాంప్లెసెంట్గా ఉన్నవారిని నేను ఏం చేస్తాను? నేను ఇంకొక చాలా తెలుగు సింపుల్ చెప్పాలంటే, కొంతమంది ఎప్పుడు ప్రేక్షక పాత్ర అన్నట్టు. ఇప్పుడు ఇవాళ ఉందా ఐపీఎల్ ఉందా? నేను ఇప్పుడు ఉంటుంది కదా, మొన్న అయిందా? ఈ వీక్లో అయినట్టుంది కదా, అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నారా, చప్పట్ల ఒట్లే ఎక్కువ ఉన్నారా? వాళ్ళు ఒట్టి ప్రేక్షక పాత్ర అన్నారు. టికెట్ కొని వచ్చి మరీ చప్పట్లు కొట్టినారు వాళ్ళు. కోక్ గీకు పాప్కార్న్ తిని వాళ్ళు ఏమన్నా లాభం ఉందా? అలాగే ఒట్టి ఏముంది లాభం? తప్పట్లు కొట్టాలి. ఒకళ్ళు కొంపదీసి ఇవ్వడం మూడు వచ్చి మన మీద కెమెరా తిప్పితే అరే ఎంతసేపు అనుకున్నాం. లేకపోతే అండి అందరు నిశ్చిందే. ఒట్టి తప్పట కొట్టాలి ఎక్కువ ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఆటగాళ్ళు ఏంటి, వాళ్ళు కృషి చేశారు. మనం దేవుడు మనల్ని ఎట్లా ఉండాలనుకున్నాం? మనం ప్లేస్ కదా, ఇన్వాల్వ్ అయినాడుగా. నిశ్చింతగా ఉన్నావు, దేవుడు అన్న నీకు శ్రమ నేను కలగజేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉంటాను లేదు దేవుని కోసం. ముఖ్యంగా ఆ ప్రభు వచ్చేస్తున్నాడండి. ఒట్టి పాత్ర, ప్రేక్షక పాత్ర తీసుకొని ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే, ప్రభు కనుక నీ లైఫ్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడంటే నిన్ను టూ బిజీ పెట్టేస్తాడు అక్కడ కదా. ఎస్, ఇన్వాల్వ్ సంథింగ్. ప్రభు పనిలో లేక దేవుని పరిచయంలో, దేవుని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు ప్రభు కోసం. ప్రభు కోసం రెండు రకాల విశ్వాసాలు అంట. ఒకటి ఏమంటే యాక్టివ్ క్రిస్టియన్, యాక్టింగ్ కాదు, యాక్టివ్ అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఏదో ఒక మినిస్ట్రీలో ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తుంటాడు కదా. సండే స్కూల్ లేక విబిఎస్ లేకపోతే ఏదో మీటింగ్, ఏదో పాటల్లో, ఇన్స్ట్రుమెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. రెండోది ఎవరు? ఇన్యాక్టివ్ అంటే సండే వస్తారు, బాగున్నారా, అంతా హ్యాపీగా కదా, ఎక్కడ మిషన్ ట్రిప్కి వెళ్ళి వచ్చారు, ఓకే బాగున్నాడు. వాడేమో ఇన్యాక్టివ్ అంటే అసలు ఏం లేదు, ఏమీ లేదన్నాడు, వస్తున్నాడు. అదే కాంప్లెసెంట్ లైఫ్ అంటారు. ఒక భారం కానీ బాధ్యత కానీ లేనటువంటి దేవుని బిడ్డ ఎక్కువ శాతం దేవుడు. ప్రేక్షకులు ఎక్కడ ఎక్కువ ఉండేది, స్టేడియం పోయేది. మీరు చూడండి, ఆ స్టేడియంలో ఉన్నాడు, కొయ్యి అని ఊపుతుంటాడు ఒకడు, వాడికి ఏం తోసదు అనమాట కదా. ఒకడేమో జెండా ఊపుతుంటాడు, మీరు చూసారా? ఎవడు ఊపకుండా ఆడికి అదే. ఖాళీగా ఉన్నాడు ఏం చేయాలి? ఇట్లాంటి ఏదో ఒకటి చేయాలి కదా. ఒకడు కొయ్యి ఊపుతుంటాడు, ఒకడు ఏదో టోపీ అమ్ముతుంటాడు, టోపీ కదా. అంతే. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వలే కాబట్టి సమ్ కార్టూన్ పనులు ఏమన్నా చేయాలి కనీసం కదా, అందరికి ఫన్ క్రియేట్ చేయడం. లేకపోతే కొంతమంది పెయింట్ వేసుకుంటారు, ఇక్కడ గుర్తుందా, ఇవి మన జెండా 3 వేసుకుంటారు, ఫోకస్ పెడతాడు. ఇంకొక ఇలాంటి ఏంటి, అబ్బా నా మొహం కనిపించింది టీవీలో. అసలు మనం వెళ్ళే దేనికోసం చెప్పండి? ఆ గేమ్లో ఆడుతున్నాం చూడటాను, నిన్నుగా చూడటానికి కదా. ఎస్, ఈ ప్రేక్షక పాత్ర లేక పట్టింపు లేని బ్రతుకులు అనమాట. పట్టింపు ఉండవు మనం. విబిఎస్ అవుతుందా ఆ పని, ఇక్కడ పాస్టర్ చెప్పాడు, అమ్మ ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం, వచ్చి తొంగి చూసిన పాపమే చేయరన్నాడు. తొంగి చూస్తారు పాపం. ఎందుకంటే ఈ కాంప్లెసెంట్ లైఫ్ అనేదండి మనకేంటది, ఒకలాంటి శత్రువు అనమాట. అవి మనకెందుకు లేదు, మనం చేసేది ఏమన్నా ఉందా? కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. ఎందుకు? మనం పాడేడుతుందా, మనకు ఆ పాటలు రావు. మనల్ని పాటలు పాడితే ఎవరు నన్ను ఫాలో కాలే, ఇవనుకుంటుంది ఇవేమో పీసీసీలు అలాగా. వచ్చినాయేడు కాంప్లెసెంట్ లైఫ్ నీ శత్రువు అండి, ఉండకూడదు అన్నమాట. ఇన్వాల్వ్ అయిపోయాడు కదా. ఎప్పుడైతే అట్లా ఉంటావో నీ ఆత్మీయ ఆరోగ్యం ఏమైపోద్ది, దెబ్బతింటారు. ఏంటి మనం చూడండి, ఈరోజు ఇది ఏది విబిఎస్ అవుతుంది ఎక్కడ మన దగ్గర, నిన్న ఇవాళ కూడా, సారీ మొన్న ఇవాళ నిన్న కూడా అయింది కదా. నేను చేసేది ఏం లేదు, ఆడ మంచిగా టిప్ టాప్గా తయారై పోయి కూర్చుంటాం. అదొక ఇన్వాల్వ్మెంట్, అదొక ఏమంటారు, అది పార్టిసిపేషన్. ఏంది అక్కడ ఉన్నారు అందరూ, వాళ్ళందరూ టీచింగ్ చేస్తూ ఉన్నారు. కూర్చొని విను, చూడు, హెల్ప్ చేయి, పిల్లలు చదువు, వాటర్ పోయి, రసన పోయి,
కాంప్లిసెంట్ లైఫ్ ఎప్పుడైతే వచ్చిందో మనం జాగ్రత్త పడాలి. మనం దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. ఎందుకు ముఖ్యంగా ఒకలా నాకెందుకులే మనది కాదు, ప్రశ్న పోయటం నాకు రాదు బ్రదర్. తాగటం వచ్చా? కొంతమంది ఏం అడిగినాయంటే నాకు రాదు బ్రదర్. అమ్మ ఏంటది నిన్న ఎగ్ పఫ్ తెచ్చారు బయట, అది డిస్ట్రిబ్యూట్ నాకు రాదు. తింటావా మళ్ళీ ఎగ్ పఫ్ మంచిగా మెక్కుతావా? అది వస్తుంది మళ్ళీ. అవి వద్దాయి, అది కూడా తినలేను అనరు కదా. తినలేను నేను ఎందుకు మనం ఏంటాం, ఎందుకు జాబ్ అని ఏమన్నా ప్రాబ్లం అన్న. కాంప్లిసెంట్ లైఫ్ ఒకలాంటి జీవితం చెప్పాను నేను. నిశ్చింతగా లేక పట్టింపు లేని బ్రతుకులు, లేక ప్రేక్షక పాత్ర వహించే విశ్వాసాలు ఈ మధ్య చాలా ఏమయ్యారండి. చాలా దానికి కారణం కూడా ఉందండి. కొంతమంది దేవుని విషయాలకు వచ్చాడు సోమరం ఉన్నాయి మాత్రం. ఈ ప్లేట్ తీసి ఆ ప్లేట్ బెటర్ అన్నమాట కదా. అదే ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళమను, అమ్మ గోసి కట్టి కూర్చుంటుంది, ఏ నాంచారమ్మలా కూర్చొని గిన్నెలన్నీ తోముద్ది అనమాట, ఇన్వాల్వ్ అయిపోద్ది. అదే ఏదన్నా ఇక్కడ చేయమను, మ్యాగీ నాకు నడువు నొప్పి అవుతుంది నువ్వు చేయవా. ఎందుకంటే ఇది కారణం. లాగా నా టైం అయిపోతుంది ఏమండి. మరి ఇక్కడికి ఆపేద్దాం. ఇంకోటి మీరు ఇంటికి వెళ్ళారా చూడండి. నెక్స్ట్ పెద్ద చిత్రం ఏంటి తెలుసా అండి, మనలో నివసించేది అది ఉంటుంది. అది దాన్ని గ్రీడీనెస్ అంటాం. ఏంటి గ్రీడీనెస్ అంటే తెలుగులో అత్యాశ, కక్కుర్తి. నేను ఏంటండి అట్లా అన్నారు. ఉంటుందా ఉండదా? ఉంటుందా? డీమార్ట్కి వెళ్ళామమ్మా ఎప్పుడన్నా? అక్కడ మనలో ఉన్న ఏం కనిపిస్తుంది? ఇది కొంటాం అది. మనం వెళ్ళింది ఏదో ఆయన రబ్బర్ బ్యాండ్ కోసం వెళ్ళాడు అనుకో, ఎవరు జాషువా. ఆ రబ్బర్ బ్యాండ్ ఎటుపోద్దో వాళ్ళకి పెద్ద ట్రాలీ ఇస్తారు మనకి. ఎందుకు ట్రాలీ నింపడం అని. అది అరే భయ్ ఇది కొంటాం భయ్, బావని అంటదా, బావ ఇది కొందాం. మొత్తానికి 40 రూపాయలు పోయే రబ్బర్ బ్యాండ్లు ఎంత అవుతుంది? అది మనలో గ్రీడీనెస్ ఉంది కాబట్టి వాడు సెట్టింగ్ కూడా ఎట్లా చేస్తాడు, డీమార్ట్ లేక ఏ సూపర్ మార్కెట్ అయినా ఫస్ట్ లేడీస్ ఐటమ్స్ పెడతాడు అన్నమాట. వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అయ్యే గిన్నెలు చెంబులు ఉన్నాయి కదా చాలా. పిల్లలే ఏంటి ప్లాస్టిక్ డబ్బాలు. అరే ఇది మా కిచెన్లో మంచి సెట్ అవుతుంది బై అని మేడం. మొత్తానికి బిల్ ఎంత అయింది? నేను చెప్పింది కరెక్టేనా? ఎందుకంటే మన లోపల ఏముంది? గ్రీడీనెస్ ఉంది, ఆ కక్కుర్తి ఉందన్న. మొన్న మేము గిఫ్ట్స్ కొనడానికి నేను పద్మాకంద నేను పోతున్నా ఐ క్లినిక్కి, మీరు వెళ్ళి కొనండి అంటే నేను ఆలోచన చేశాను. ఎవరంటే మన ఈయన తీసుకుపోయినా, ఎవరు ప్రశాంత్ అన్న. ఎందుకంటే మా జెంట్స్ పార్టీ ఎక్కువ ఉంది కదా, ఎప్పుడు కొనేటప్పుడు లేడీస్ని ఆ అమ్మాయిని తీసుకుపోయినా. ఎందుకు తెలుసా? ఆమె కొన్ని ఉమెన్ కదా, దే సెలెక్ట్ మంచి. ఈయన నేను ఎక్కడ పోయినాము? డీమార్ట్ వచ్చి ఏది మన సెకండ్ హ్యాండ్ డీమార్ట్. మా షాపింగ్ ఎంతసేపు అయిపోయింది తెలుసా అండి? మేము ఒక 12,000 పర్చేస్ చేసాము, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందాము. లేడీస్ కళ్ళు విప్పి చూస్తారా? హాఫ్ అన్ అవరా? మేము లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడటానికి ఎంత అవుతుంది? హాఫ్ అన్ అవర్, గంట. అట్లా పోయినాం. బాబు ఇది కావాలి ఆమె ఏం చేసింది? టీచర్ అమ్మ కదా, ఆమెని క్యాల్కులేట్ చేసింది. అంకుల్ ఇది ఎంత అవుతుంది చలో పడవ అయిపోయింది, బిల్లు కట్టేసి బయట పెట్టేసి. మన లోపల ఒక శత్రువు దాగి ఉంది. ఏంటమ్మా అది? గ్రీడీనెస్, కక్కుర్తి లేక గ్రీడీనెస్, అధిక ఏంటది? మనకు అవసరం లేని వాటిని ఎక్కువగా తీసుకోవడం అవసరం లేని వాటి. దాన్ని జయించిన వాడు ధన్యుడు. ఏఓసీ క్యాంటీన్ ఎప్పుడైనా వెళ్తే చాలా బాగుంటుంది, వెళ్ళండి. ఎవరితోన్నా మిలిటరీ వాళ్ళతో వెళ్ళండి, అది కూడా టెంప్టేషన్ అనమాట. వెళ్ళాము ఎప్పుడన్నా? ఏఓసీ క్యాంటీన్ వెళ్ళండి ఎప్పుడన్నా. మిలిటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది, అది ఇంకా టెంప్టేషన్. ఎందుకు? వాడు ఒక్కొక్క డజన్ అమ్ముతాడు అన్నట్టు. మనకు అవసరం లేని రిన్లు 2 డజన్లు తెచ్చుకుంటాం, అది 2 సంవత్సరాలు వాడాలి. అవసరం లేదు కానీ అంతే. మనకేమనిపిస్తుంది? వా ఇంత చీపా, కొనేద్దాం ఒక 2 డజన్లు ఏంటి రిన్ ప్యాకెట్. ఎన్ని సంవత్సరాలు వాడతామమ్మా అవి? అంతే కావాలంతే కదా. ఎందుకు చెప్తున్నా అంటే గ్రీడీనెస్ ఉంటుందండి ఎక్కడ ఉంటుంది. ఇది జయించలేక చాలామంది ఏమైపోతారండి. నేను ఒక వచనం చెప్పేసి నేను ముగించేస్తాను, చాలా టైం ఉంది కానీ, చాలా టైం అయిపోయింది కానీ. లూకాసు వార్త 12:15 చదవమ్మా. లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభం
లోభం అనగా గ్రీడీనెస్. ఎడమయ్యాక జాగ్రత్త పడుడి. ఇంగ్లీష్ చదువు చూద్దామా, ఇంగ్లీష్ చదువు. Luke chapter 12:15. And he said unto them, take heed and beware of covetousness or greediness. కదా. కొలస్సీ 3:5. కావున అనగా జారత్వమును, పవిత్రతను, కామాతురతను, దురాశ అంటే గ్రీడీనెస్, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపేసేయాలండి దాన్ని. లేకపోతే అది మనం చంపేస్తుంది. హలో, శత్రువుని చంపదా? లేకపోతే అదేం చేస్తుంది? నేను ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు చూడండి మీరు ఎప్పుడన్నా, ఒక హోటల్ పేరు ఇంచ్ బై ఇంచ్ అని ఉంటుంది. ఏంటి దాని పేరు? ఇంచ్ బై ఇంచ్ హోటల్ పేరు. నేను పెద్ద విచిత్రపడ్డాను, ఇదే పేరు పెట్టాడు రైడ్ అని కదా. ఇప్పుడు విచిత్రమైన పేరు పెడతాను కదా. అత్తారింటికి దారి ఏదని ఒక హోటల్ ఉంది విశాఖలో. అత్తారింటికి దారి ఏది హోటల్ పేరు పెద్దది పెట్టినాడు. ఫస్ట్ చూసినప్పుడు ఇదే సినిమా పేరు లాగా ఉన్నాను, దాని పేరు అదే. ఇప్పుడు మార్చారు చూడండి. ఏంటది? విచిత్రమైన పేర్లు ఏంటది? మన అన్నం తినే భోజనం ఏంటది? అరిటాకు, వివాహ భోజనం, అరిటాకు. గోంగూర అని ఒక హోటల్కి వెళ్ళాము. ఎక్కడ? మదనపల్లి. మదనపల్లి. దాని పేరు గోంగూర అంట. ఇంకా నయం ఏం పెట్టలే, పాలకూర అని పెట్ట. మనిషికి ఎత్తొస్తే ఇక్కడే చూడు ఏంటంట, ఏమన్నా గ్రీడీనెస్ని చంపేసేయాలి. చంపకపోతే ఏం చేస్తున్నది? ఆ ఇంచ్ బై ఇంచ్ హోటల్ పేరు అది. ఏం చేస్తాడు శత్రువు? ఏం చేస్తాడంటే మన జీవితంలో కొద్దిగా ఏమవుతాడు? ఒక ఇంచు లోపలికి వస్తాడు. ఒక్కొక్క ఇంచు లోపలికి వస్తే సంవత్సరానికి ఎన్ని అయినాయి? అట్లని మన చైనా మనల్ని కబ్జా చేస్తుంది తెలుసా. ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఇంచు. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎంత తెలుసా, నేను అనుకుంటా 6 or 7 kilometers లోపల ఉన్నారు వాళ్ళు. ఎక్కడ లోపల? మన దేశంలో లోపల. అరే మన వాళ్ళు కళ్ళు తెరిచే లోపల ఏమైంది? 7 or 8 kilometers లోపల ఉన్నారు. మన బార్డర్ మీరు చూడండి. ఎందుకు? ఇంచ్ బై ఇంచ్ 1 yearకి వాడు ఏం చేసాడట, కొద్దిగా వాడు దొంగచాటుగా రాత్రులు కట్టేవాడు కన్స్ట్రక్షన్స్. మన వాళ్ళు కళ్ళు తెరిచే లోపల శత్రువు ఉన్నాడు, వాడున్నాడు. జాగ్రత్త. నేను 4 చెప్పానమ్మా, చెప్తారా? నెంబర్ 1 కోపం, యాంగర్. జాగ్రత్తగా ఉండాలి అది, లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? దేవునికి అప్పగించాలి. ఎవరి మీద కూడా కక్ష సాధింపు కానీ అవి పెట్టుకోవద్దు. వాళ్ళు క్షమించేసి వదిలేసి దేవునికి అప్పచెప్పేది కదా. లేకపోతే అది ఏం చేస్తుంది? నిన్ను తిని పడేస్తా ఉంటా. నెంబర్ 2 లస్ట్, కోరికలు లేక ఈటింగ్, స్లీపింగ్. ఇవి కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం కూడా ఏమైపోతాం? పతనం అయిపోతాం కదా. నెంబర్ 3 కాంప్లెక్స్. ఇంతే చాలన్న జీవితం, లేక ప్రేక్షక పాత్ర, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పట్టింపు లేని బ్రతుకులు క్రైస్తవ జీవితం పనికిరాదు. మనం ఎట్లుండాలి? దేవుల్లో యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్. అందుకని దేవుడు మనకు యాక్టివా ఇచ్చాడనమాట. ఎందుకు? యాక్టివ్గా ఉండే వాళ్ళు ఏమంటారు? యాక్టివా అంటారు అన్నమాట. ఇంకోటి కూడా వస్తుంది, లేజీ ఫెలో అని కదా. అది కూడా వస్తుంది, అది కొనుక్కో కావాలి. అది కాదు, నేను ఉట్టిగా మీరు చూడండి, మనల్ని నిజంగా లేజీ చేసేస్తున్నారా లేదా ఈ సృష్టి. ఒకప్పుడు కిక్ కొట్టేవాళ్ళు కదా, మన చేత గీత కిక్. ఇప్పుడు కిక్కులు ఏం లేవు. ఎట్లా? స్టార్ట్. ఒకప్పుడు ఇంట్లోనే పిండి రుబ్బుకొని వండుకునేవాళ్ళం. ఇప్పుడేంటి? టమాటో చివరికి ఆ కూరగాయలు తరిగి కూడా అమ్ముతున్నాడు ఇప్పుడు. అమ్మలక్కలకి ఎంత సుఖం అయిపోయిందంటే తరుక్కునే కూడా బద్ధకం. వాడు ఆర్డర్ చేసి ఆడి తరిగిస్తాడు అన్నమాట. ఒక్కటే చేయట్లేదు వాడు. ఏంటి? వంట. ఇక క్రమంగా ఆడు కూడా వచ్చేస్తాడు, అది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఏమైపోతాం మనం? ఇంకా లేజీ అయిపోయి ఆవకాయ పచ్చడిలాగా అయితే ఊరుతాం అన్నమాట. ఎందుకంటే ఏమి లేదు, మనకి పని లేదు. ఇప్పుడు ఇంకోటి వచ్చింది తెలుసా, హోమ్ క్లీనింగ్కి ఒక సంస్థ వచ్చింది. అంటే ఈ అమ్మాయి బద్దకస్తారు అనుకో, ఫోన్ కొడితే చాలు వచ్చి ఒక రోజంతా ఏం చేస్తారు వాళ్ళు, నీ ఇల్లంతా క్లీన్ చేసిపోతారు. అబ్బా ఎంత బాగుంది కదా. అర్బన్ అది కాదు, నువ్వు చూసి పెట్టుకుందాడు యాప్. మొత్తం క్లీన్ చేసిపోతాడట. మనం ఏం చేయాలి? ఎంత సుఖం అయిపోయింది చూడండి, ఎంత సుఖ పెడుతుందో మన లోకం. ఎందుకంటే
మనం పతనం అయిపోయి కాంప్లసెంట్ లైఫ్. ఇద్దరు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళ మధ్యలో బంధం కూడా ఏమవుద్ది, స్టేబుల్ సారీ బలపడుతుంది. ఏడో వచ్చి పని చేసి పోయాడు అనుకో 1500 కట్టేవాడికి అంతే, అద్దెలోగానే. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ కాంప్లసెంట్ లైఫ్. నెంబర్ 4 గ్రీడీనెస్, కక్కుర్తి లేక మన అవసరానికి మించినటువంటి థింగ్స్ మనలో ఉండడం కదా. అందుకనే మన బట్టలు కొంచెం పాతగా అయిపోయినాయి, టైట్ అయిపోయినాక ఏం చేయాలమ్మా, స్టీల్ సామాన్లు అడుగా. కొంతమంది స్టీల్ సామాన్లు రాగానే ఇచ్చేస్తారు అన్నట్టు. ఎందుకు, గిన్నెల కోసం. ఏమైనా తక్కువ ఉన్నాయా, లేవు, మరి ఎందుకు, గ్రీడీనెస్. అన్నీ వేసి పెడతారు అన్నట్టు లైన్ వైజ్. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కొంపతీసి ఈమె పూర్వం ఏమన్నా స్టీల్ షాప్ ఏమన్నా ప్రొపరైటర్ ఏమో దివాలా తీసి చూసారా, కొన్ని ఇళ్ళలో అన్నీ గిన్నె దగ్గర నుంచి పెద్ద పెద్ద బిందె వరకు పెడతారన్నమాట. ఇది అడిగిన అప్పుడు మా బిడ్డ ఫంక్షన్ అయినప్పుడు ఒక ఆయన ఇచ్చినట్టు ఫంక్షన్ అది చెప్పి గుర్తుంటుంది. అమ్మ ఈ బైబిల్ ఇప్పుడు బైబిలా ఆకాశం వైపు చూస్తుంది. 4 శత్రువులు చెప్పానమ్మా. మరి మనం సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే మరి వాడిని చంపడానికి మనం ఆత్మీయంగా సిద్ధపడి ప్రభునందు ముందుకు సాగుదాం. మరి చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ తలవంచండి. మరి విన్న వాక్యాన్ని బట్టి ఒకరొకరు హెచ్చరించుకునే వాక్యాన్ని బట్టి మనం మరి తిరిగి సరి చేసుకోబడి ప్రభునందు ముందుకు సాగుదాం. ఎవరైనా ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. మన మధ్యలో జాషువా ఉన్నాడు, విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసేద్దాం. ఆ తర్వాత మనం ముందుకు సాగుదాం.